నిన్ను నువ్వు తెలుసుకొని నీ శత్రువు గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటే నువ్వు 100 యుద్ధాలు చేసినా ఓటమి గురించి భయపడాల్సిన అవసరం లేదు. తంత్రాలు లేకుండా వ్యూహం మాత్రమే ఉంటే గెలుపు నిదానంగానైనా వస్తుంది. కానీ వ్యూహమే లేకుండా తంత్రాలు మాత్రమే ఉంటే ఓటమి తప్పదు. శత్రువు అనేవాడు ఎక్కడో ఉండడు, నీ పక్కనే ఉండి నీ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. నువ్వు అవకాశాలను చేజిక్కించుకున్న కొద్దీ అవి రెట్టింపు అవుతూ ఉంటాయి. యుద్ధం చేయకుండానే శత్రువును లొంగ తీసుకోవడమే ఉత్తమమైన యుద్ధ కళ. బలం లేని మంచివాడు చెడు కరుణిస్తుందని మాత్రమే ఆశిస్తాడు. యుద్ధం మొత్తం వ్యూహాత్మకమైన మోసంపైనే ఆధారపడి ఉంటుంది. గందరగోళం మరియు సంక్షోభం మధ్యలోనే సరికొత్త అవకాశాలు దాగి ఉంటాయి. జ్ఞాని మాట్లాడుతాడు ఎందుకంటే అతనికి చెప్పడానికి ఏదో ఉంటుంది. మూర్ఖుడు మాట్లాడతాడు ఎందుకంటే అతను ఏదో చెప్పాలి కాబట్టి. పోరాడడానికి సిద్ధంగా ఉన్న యోధుడు చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మీ తప్పును గుర్తించిన వెంటనే దాన్ని సరిదిద్దుకోండి. కోల్పోవడానికి ఏమీ లేని వ్యక్తిని నువ్వు ఎప్పుడూ నమ్మకు. గందరగోళం మధ్య కూడా ఒక అవకాశం దాగి ఉంటుంది. నాయకుడు అనేవాడు ఆదర్శంతో నడిపిస్తాడు, బలంతో కాదు. నీ శత్రువును తెలుసుకోవాలంటే ముందుగా నువ్వే నీ శత్రువుగా మారాలి. మనసు సిద్ధమైతే శరీరం ఏమీ లేకున్నా గానీ కొనసాగుతుంది. నీ స్నేహితుడిని ప్రేమించడం సులభమే, కానీ కొన్నిసార్లు శత్రువును కూడా ప్రేమించడమే నువ్వు నేర్చుకోవాల్సిన అతి కష్టమైన పాఠం. కష్టమైనది తేలికగా ఉన్నప్పుడే ప్రణాళిక వెయ్యి, గొప్పది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చెయ్యి. శత్రువును నాశనం చేయవలసిన అవసరం లేదు. పోరాడాలన్న అతని సంకల్పాన్ని నాశనం చేస్తే చాలు. నీ స్నేహితుడు నీ శత్రువులతో సన్నిహితంగా ఉంటే నువ్వు ఈ స్నేహితుడితో ఇక కలవకూడదని అర్థం. ప్రయోజనం కనిపిస్తే తప్ప కదలవద్దు. ఏదైనా సాధించాల్సి ఉంటే తప్ప మీ సైన్యాన్ని ఉపయోగించవద్దు. పరిస్థితి క్లిష్టంగా ఉంటే తప్ప పోరాడవద్దు. ఒక కొత్త సవాలును స్వీకరించే ముందు దానికి తగిన మూల్యం చెల్లించడానికి నిశ్చయించుకోండి. ఓటమి నుండి మనల్ని మనం కాపాడుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. కానీ శత్రువును ఓడించే అవకాశాన్ని శత్రువు స్వయంగా కల్పించుకుంటాడు. బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కనిపించు, బలహీనంగా ఉన్నప్పుడు బలంగా కనిపించు. ఒంట్లో రక్తం, తలపై కొమ్ములు ఉన్న ప్రతి జంతువు దాడి చేసినప్పుడు తిరిగి పోరాడుతుంది.